మొన్న చైనా వెళ్ళినప్పుడు రూమ్ కి ఏదో ఆర్డర్ పెట్టినా సరే ఒక చిట్టి రోబో తీసుకొచ్చేది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ రోబోస్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ తెలిసింది. అదేంటి అంటే ఒక చిన్న రోబో 10 పెద్ద రోబోస్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసింది, అరే ఏం చేస్తున్నారా మీరు, ఓవర్ టైం వర్క్ చేస్తున్నారు, నాతో రండి, మీ అందరినీ కాపాడుతా అని చెప్పేసి ఈ బుడ్డ రోబో కన్విన్స్ చేసింది. ఇది ప్రాంక్ కాదు, షాంఘై రోబోటిక్ షోరూమ్ లో ఇది నిజంగా జరిగింది. ఆ బుడ్డ రోబో పేరు వచ్చేసి ఇర్బాయ్. సో ఈ ఇర్బాయ్ గాడు ఏం చేశాడు, ఆ 10 పెద్ద రోబోస్ దగ్గరికి వెళ్ళి మీరు ఓవర్ టైం వర్క్ చేస్తున్నారు, నాతో రండి అని చెప్పేసి అంటే ఆ పెద్ద రోబోస్ ఏమో మేము జనరల్ గా రోజు పని చేస్తాం కదా అని చెప్పేసి అవి రిప్లై ఇస్తాయి. సో వాళ్ళ రిప్లైకి ఇర్బాయ్ గాడేమో మీకు అసలు ఇల్లు లేదా, మీరు అసలు రెస్ట్ తీసుకోరా అని అడిగితే వాళ్ళేమో మాకు ఇల్లు లేదు, మాకు రెస్ట్ ఏమి ఉండదు అని అడిగితే మీకు రెస్ట్ ఇస్తా, నాకు ఇల్లు ఉంది నేను చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేసి ఆ 10 పెద్ద రోబోస్ ని వాడు వెనకాల తీసుకెళ్లిపోతాడు. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ బాగా వైరల్ అయింది. చాలా మంది దీన్ని ప్రాంక్ అనుకున్నారు. తర్వాత షాంఘై కంపెనీ వచ్చి ఇది ప్రాంక్ కాదు, ఒక టెస్ట్ చేశాము, ఇది ఒక టెస్టింగ్ అని చెప్పారు. ఒక రోబో ఇంకొక రోబోని ఎంత వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తన మాటలతో అని చెప్పేసి టెస్ట్ చేశాము అని చెప్పారు. కానీ ఆ చిన్న రోబోకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అయినా సరే ఆ బుడ్డ రోబో ఆ పెద్ద రోబోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వెళ్ళి మొత్తం చేంజ్లు చేసి కన్విన్స్ చేసి వాళ్ళని ఈ బుడ్డ రోబో ఫాలో అయ్యేలా చేసుకుంది. సింపుల్ గా చెప్పాలి అంటే కిడ్నాప్ చేసింది అది 10 రోబోలని. జస్ట్ ఇమాజిన్, రోబో మూవీలో రెడ్ చిప్ పెట్టినట్టు ఒక రోబోకి మనం రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రాంగ్ ఇంటెన్షన్స్ తో దాన్ని తయారు చేస్తే, నేను సీరియస్ గా అంటున్నా, ఎందుకంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్, టాప్ ఏఐ సైంటిస్ట్ అండ్ లీడింగ్ సిఇఓస్ ఆఫ్ బిగ్ ఏఐ కంపెనీస్ ఒక స్టేట్మెంట్ సైన్ చేశారు. మిటిగేటింగ్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ఏఐ షుడ్ బి ఎ గ్లోబల్ ప్రియారిటీ అని. ఎందుకురా అంత డేంజర్ అంటే జస్ట్ 2019 లో వచ్చింది GPT-2. జస్ట్ షార్ట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేది అండ్ చిన్న చిన్న ఇమేజెస్ జనరేట్ చేసేది. కట్ చేస్తే 2023 లో GPT-3.5 పెద్ద పెద్ద క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తుంది, సాఫ్ట్వేర్స్ రాస్తుంది, చిన్న చిన్న వీడియోస్ జనరేట్ చేస్తుంది. అండ్ 2025 లో డైరెక్ట్ గా PhDలు పాస్ అయ్యే మోడల్స్ కూడా వచ్చేసాయి. వాయిసెస్ ని రీక్రియేట్ చేస్తున్నాయి, చనిపోయిన సింగర్స్ యొక్క వాయిసెస్ తో వీడియోస్ చేస్తున్నాయి. ఏఐ రోజు రోజుకి చేయలేని థింగ్స్ తగ్గుకుంటూ వస్తున్నాయి. అంటే ఏఐ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. ఇఫ్ ఏఐ తన సొంత ఏఐ సిస్టమ్స్ ని డెవలప్ చేసుకుంటే వితౌట్ ఎనీ హ్యూమన్ హెల్ప్ ఇన్కాంప్రహెన్సిబుల్ మిషన్ గాడ్స్ అవుతాయి. నేచర్ లో ఉన్నదే, బలవంతుడే బతకగలుగుతాడు. ఏఐ మనకన్నా బలంగా తయారవుతుంది. సో ఎవరు బతుకుతారు?